నమస్తే సార్, నా పేరు షబ్బీన్. నేను పలమనేరు గంట ఊరిలో ఉంటాను. జోరుగమ్మా. షబ్బీను. నేను పలమనేరులో ఉంటాను. గంట కాలనీలో నేను ఉంటాను. నేను 5 ఏళ్ల ముందు నేను నా భర్త గురించి కంప్లైంట్ ఇచ్చేదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆడు వెళ్ళి నాకు ఇట్లా పెట్రోల్ వేసి కాస్తానన్న దానికి నా హస్బెండ్ పోలీస్ వాళ్ళు చూసి వాళ్ళ మీద కేసు పెట్టారు. అప్పుడు ఆ కంప్లైంట్లో నేను మొబైల్ నెంబర్ రాసి ఇచ్చిన దానికి ఆ మొబైల్ నెంబర్లో తీసుకొని కిరణ్ అనే అతను 5 ఏళ్ళ నుంచి నాకు చాలా హరాస్ చేస్తున్నాడు. దానివల్ల ఈయన ఇట్లా సతాయిస్తూ ఉన్నాడు అనేసి నేను దేవేంద్ర అతను నాకు ఫ్రెండ్, ఆయనకి నేను చెప్పాను. ఆయన ఏం చెప్పారంటే, నాకు ఉమా అనే అతను నాకు ఫ్రెండు, నాకు తమ్ముడు కూడా అవుతాడు, తనకి నేను చెప్తాను అనేసి తన దగ్గరికి తోడుకొని వెళ్ళి తనకి తెలియజేశాడు. నన్ను తెలియజేసిన తర్వాత ఆయన నేను మాట్లాడతాను అనేసి తను భయపెట్టాడు. కిరణ్ అనే అతనికి భయపెట్టి మళ్ళీ మాట్లాడాడు. అందుకు తను ఉమాశంకరు తనకు భయపెట్టి ఈయన దగ్గర నేను సహాయం పొందాలనేసి నేను అనుకుంటే ఈయన మరో ఉద్దేశం పెట్టుకొని నన్ను నేను ఒకరోజు నాకు చాలా బాధేసింది కాబట్టి నేను కొండపైకి వెళ్ళాను. దేవరకొండపైకి వెళ్ళాను, సూసైడ్ చేసుకుందాము అనేసి. వెళ్ళిన తర్వాత నా భర్త గురించి వీళ్ళు ఇట్లా హరాస్మెంట్ చేస్తున్న వాళ్ళు దాని గురించి నేను దేవరకొండపైకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉమాశంకర్కి మిస్ కాల్ ఇచ్చాను. ఇట్లా నాకు చాలా కష్టంలో ఉన్నాను అన్నయ్య, నేను చాలా బాధలో ఉన్నాను, ఇట్లా నేను చావేదానికి వచ్చాను, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు దిక్కు తోచట్లేదు అన్నయ్య అంటే, సరే నువ్వు ఏం భయపడద్దు వద్దినా నేను వస్తా అన్నాను అనేసి నాకు చెప్పాడు. నేను ఎక్కడున్నాము అంటే, నేను ఇప్పుడుదా పోలీస్ స్టేషన్లో వెళ్ళాను, నేను జాయిన్ అయ్యేసి 1 గంట లోపల నేను వచ్చేసాను, నువ్వు ఆడే వెయిట్ చేయి, నేను మీ ఫ్రెండ్ని కూడా తోడుకొని వస్తాను దేవేంద్ర అని, నువ్వు ఏం చేసుకోవద్దు బిడ్డలు ఉన్నారు కదా అనేసి నాకు నచ్చి చెప్పి ఆడే ఉండమని చెప్పినందుకు నేను ఆడ వెయిట్ చేస్తూ ఉండగా తను వచ్చాడు, ఒంటరిగా వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఆయన ఎక్కడ నీ ఫ్రెండ్ అని చెప్తే వస్తాడు అనేసి నాకు చెప్పి నాకు నా బిడ్డలకి ఒక కూల్ డ్రింక్ ఇచ్చాడు. బిడ్డలకు ఒకటి ఇచ్చాడు, తను ఒకటి తాగాడు, నేను తాగాను. తాగిన మరుక్షణం నా మీద మరో ఆలోచనతో పెట్టుకొని నన్ను బలవంతం చేశాడు ఆడ కొండపైకి. అలా చెయ్యొద్దు అనేసి నేను కాళ్ళు పట్టుకున్నా, నేను నీ దగ్గర సహాయం కోసం వచ్చాను, నువ్వు అలా చేయకూడదు నేను చెప్పిన దానికి తను నన్ను ఎంతగా నేను అడుగుతున్నా కూడా లేదు, నా పెద్ద బిడ్డ అడ్డొస్తే కూడా తనకి ఒక చెంప దెబ్బ కొట్టి తనకి నన్ను అలా బలవంతం చేశాడు, నన్ను చెక్ చేశాడు ఆడ. దాని గురించి సైలెంట్గా ఉండిపోయాను. భయపడి నేను ఇదిగా పోలీస్ కదా, నువ్వు ఏం చెప్పినా 3వ మనిషికి చెప్తే నిన్ను చంపేస్తాను అని నాకు బెదిరించినందుకు, నన్ను బ్లాక్మెయిల్ చేసినందుకు నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ దాని తర్వాత నేను సైలెంట్గా ఉన్నా కూడా మరో విధంగా, ఇప్పుడు నేను చేసింది తప్పు కాబట్టి ఇంకా మేము ఇద్దరు ఇష్టంగా చేసుకుంటే అది తప్పు కాదు అనేసి నన్ను రోజు వచ్చి వేధిస్తున్నాడు సార్. అందుకని నేను అది భయపడి నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళాను, చిత్తూరు ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదామనేసి వెళ్ళాను. ఆడికి వెళ్తే పలమనేరు ఎస్ఐ దగ్గర వెళ్ళమన్నారు, ఆడికి వెళ్తే వాళ్ళు బంగారపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. సరే ఆడ వెళ్తే కూడా మళ్ళీ మేము డిఎస్పీ దగ్గర వెళ్ళమని చెప్పారు. నిన్న డిఎస్పీ దగ్గర వెళ్ళినా కూడా నాకు ఏ న్యాయం అయితే చేయలేదు. నేను ఎక్కడ వెళ్ళినా ఆ కంప్లైంట్ నాకు ఇప్పుడు కావాలి ఇవ్వండి అంటే కూడా కంప్లైంట్ కూడా లేదు అని బంగారపాలెం పోలీస్ స్టేషన్లో వెళ్తే తను చెప్పాడు, నువ్వు ఒకవేళ ఇది రాంగ్ అని చెప్పింది అనుకో నీకు కేసు పెడతాను, నేను జరిగిన అన్యాయం అని నేను చెప్తే నాకే తప్పు అని సిఏ సార్ నాకు చెప్పాడు. సార్ నేను చెప్పింది నిజమే సార్, అబద్ధం కాదు అనేసి తనకు చెప్పినా కూడా తను నన్ను ఇట్లా కేసు నేను రాసుకుంటాను నువ్వు వెళ్ళు అనేసి నన్ను అక్కడి నుంచి పంపించారు. 7 రోజులు వెయిట్ చేశాను, తను ఏం కానీ సమాధానం చెప్పలేదు. కాబట్టి నేను ఆదివారం వెళ్తే సార్ ఇన్ని రోజులైంది కదా, నేను కేసు ఇచ్చి ఏమైంది సార్ అని అడిగితే ఇక్కడ లేదు డిఎస్పీ దగ్గర ఇచ్చేసాము, నువ్వు ఆడికి వెళ్ళి కనుక్కో అనేసి చెప్పిన తర్వాత నేను ఆడికి వెళ్ళాను. ఆడ వెళ్తే కూడా వాళ్ళు ఏం కానీ సమాధానం చెప్పలేదు.
ఆ కంప్లైంట్ లేదు, మళ్ళీ కొత్తగా కంప్లైంట్ రాసుకోరమ్మని చెప్తున్నాను. ఎందుకు వచ్చానంటే ఇన్ని జాగాలో వెళ్ళినా కూడా నేను ఇంతమందికి నా కష్టం చెప్పినా కూడా నాకు న్యాయం జరగకుండా తను ఇట్లా చేస్తున్న దానికి నాకు న్యాయం చేయాలని నేను పోలీస్ అధికారులకి, కలెక్టర్ డిఎస్పీకి నేను తెలియజేస్తున్నాను నాకు న్యాయం చేయాలనేసి నా దగ్గర తీసుకొని ఆ నా నంబరు ఉమాశంకర్కి సెండ్ చేయమని ఇంకో కానిస్టేబుల్తో చెప్పాను. సరే అనేసి నేను సైలెంట్గా ఉంటే మళ్ళీ కొంతసేపు తర్వాత నేను సరే ఈయన కానిస్టేబుల్ కదా మళ్ళీ నాకు సహాయపడతాడేమో, ఇప్పుడు నేను చావే పరిస్థితిలో ఉన్నాను, తను ఒక హెల్ప్ చేస్తాడేమో అనేసి తనకు ఒక మిస్ కాల్ ఇచ్చాను. ఒక మిస్ కాల్ ఇచ్చిన 15 నిమిషాలకి వేరే నెంబర్ నుంచి ఉమాశంకర్ కాల్ చేశాడు. కాల్ చేసిన తర్వాత నేను చెప్పు వదినా అని. సరే నేను ఎక్కడున్నావు, నేను ఇట్లా ఉన్నాను, రాత్రి గొడవ జరిగింది కదా, నువ్వు కూడా ఉన్నావు కదా, ఇట్లా నేను చర్చదానికి ఇక్కడికి వచ్చేసాను, నేను మనస్పర్ధంగా బాధేసి నేను ఇక్కడికి వచ్చాను అంటే, వదినా నువ్వు ఏం చేసుకోవద్దు, నేను ఇప్పుడుదా డ్యూటీకి వెళ్ళాను, జాయిన్ అయ్యేసి నేను ప్రజెంట్ వేసుకొని నీ దగ్గరకు నేను వస్తాను, వెయిట్ చేయాడే అని చెప్పాను. సరే నువ్వు వచ్చేది కాదు, మీ అన్నని దేవేంద్రాని తోడుకొని నువ్వు రావా, నేను తనతో మాట్లాడాలా అనుకుంటున్నాను అంటే, సరే నువ్వు ఆడ వెయిట్ చేయి, ఎవరెవరు ఉన్నారు అని. నేను నా 3 బిడ్డలు ఉన్నాము, దానికోసం వెయిట్ చేస్తాను సార్ అంటే, సరే నేను వస్తాను అనేసి తను కార్లో వచ్చాడు, వైట్ కలర్ కార్లో వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ అన్నయ్య ఆయన దేవేంద్ర రాలేదా అని అడిగిన తర్వాత, లేదు వస్తాడు, తనతో నేను మాట్లాడాను, వస్తాను అని చెప్పాడు అనేసి నాతో చెప్పి ఆడ కూర్చోబెట్టాను. ఇక్కడ 1 నిమిషం అనేసి కార్లో వెళ్ళి 3 కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చాడు. ఒకటి బిడ్డకి ఇచ్చాడు, ఒకటి తను తాగాడు నా ముందు, తర్వాత నాకు ఇచ్చాడు. సరే టెన్షన్గా ఉన్నావు కదా, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు తాగు ఈ కూల్ డ్రింక్ అనేసి నాకు ఒక ఇచ్చాడు. అది ఓపెన్ చేసి తనే ఇచ్చాడు, ఓపెన్ చేసి నువ్వు తాగు అని ఓపెన్ చేసిన తర్వాత నేనే తీసుకొని 1/2 బాటిల్ తాగాను. తాగిన ఒక 2 నిమిషాలకే నాకు ఏమీ తోచలేదు, నా శక్తిని నేను కోల్పోయాను. ఆ పరిస్థితిలో నన్ను పైకి వెళ్ళి నన్ను ఈడ్చుకొని వెళ్ళాడు. నా పెద్ద బిడ్డ అడ్డం వస్తే తనకు ఒక చెంప దెబ్బ కొట్టి తనకి సైడ్లో పెట్టి నన్ను తోడుకొని వెళ్ళి ఆ చెట్టు దగ్గర నన్ను బలవంతం చేశాడు, నన్ను చేశాడు. కాళ్ళు పట్టుకున్నా, నువ్వు ఇలా చేయడం న్యాయం కాదు అని నేను వేడుకున్నా, నన్ను వదులుకున్నా, నన్ను ఇలా చేశాడు. ఈ విషయం 3వ వ్యక్తికి తెలిసిందనుకో, నిన్ను నీ బిడ్డల్ని ఈ నుంచే సూసైడ్ చేసి 3వ వ్యక్తికి తెలియకుండా, నేను పోలీస్ కాబట్టి 3వ వ్యక్తికి తెలియకుండా నేను చేసేస్తాను. ఉమాశంకర్ నా చిన్న బిడ్డను ఎత్తుకున్నాడు. ఇది దేవేంద్ర అనే ఆయనకి కానీ పోలీస్ స్టేషన్లో కానీ నీ అనుకునే వాళ్ళు పెద్ద చిన్న వాళ్ళకి ఎవరికైనా ఈ విషయం 3వ వ్యక్తికి తెలిసిందనుకో, నువ్వు చెడ్డదాన్ని, నువ్వు బ్యాడ్ గర్ల్ అనేసి నేను నిరూపించి నేను నిన్ను అవమానిస్తానే కానీ, నేను పోలీస్ కాబట్టి నా అన్న వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరు ఏం చేసుకోలేరు.